ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు ఉగ్రవాదం లేక తీవ్రవాదం గురించి బైబిల్ ఏం చెబుతున్నది అనేది ధ్యానం చేసుకుందాం. వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ టెర్రరిజం. దీని గురించి మాట్లాడే అవసరం వచ్చింది. ఎందుకంటే గత ఏప్రిల్ 22వ తేదీ మనందరికీ తెలుసు, కాశ్మీర్లో ఫలగం అనే ప్లేస్లో జరిగిన ఆ ఇన్సిడెంటు. ఈ రీతిగా అక్కడ టూరిస్ట్ని ఈ టెర్రరిస్టులు వచ్చి ఏ రీతిగా కాల్ చేశారు, 26 జనాల్ని చంపేశారు. ఇది మనం మళ్ళా న్యూస్లో వేరియస్ రీల్స్లో అంతా మనం చూస్తున్నప్పుడు చాలా దుఃఖకరంగా ఉన్నది. ఏ రీతిగా వాళ్ళు అంత ప్రశాంతమైన స్థలంని ఒక భయంకరమైన ఒక స్థలంగా వాళ్ళు మార్చేశారు. మరి ఏ రీతిగా వాళ్ళు ఆ కార్యం చేశారనేది మనం డీటెయిల్గా ఆ విక్టిమ్స్ దగ్గర మనము వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉన్నది. అప్పుడే పెండ్లి అయి వచ్చిన వాళ్ళ భార్య ముందనే వాళ్ళ భర్తని చంపేయటము, పిల్లల ముందు ఆ తండ్రిని చంపేయటము, వయసైన వాళ్ళని చూడక అది మరి వాళ్ళు ఏ ఒక మతం అని అడిగి వాళ్ళని ఈ రీతిగా కాల్చేది, మరి వాళ్ళని తరిమి వాళ్ళని కొట్టేది. ఇదంతా చూస్తుంటే వాళ్ళు చెప్పే మాటలు మనకి కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఎంత దుఃఖకరమైన కార్యం, ఇది అవసరమా, ఇది ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అందరికీ వస్తుంది. సో ఈరోజు బైబిల్లో దీని గురించి ఏం చెప్తుందని మనం చూసేప్పుడు ద టర్మ్ టెర్రరిజం లేదంటే టెర్రరిస్ట్, ఉగ్రవాదం లేదంటే తీవ్రవాదులు అనే ఒక టర్మ్ బైబిల్లో లేదు. ఎందుకంటే ఇది లోకంలోనే వచ్చింది రీసెంట్ టైమ్స్లోనే. 18th century ఫ్రెంచ్ సెంచురీ రెవల్యూషన్లో ఈ ఒక టర్మ్ స్టార్ట్ అయిందండి. ఇదంటే మీనింగ్ ఏమంటే కొన్ని గ్రూపులు లేదంటే ఇండివిజువల్స్ వాళ్ళు నమ్మిన కొన్ని విషయాల కొరకు వాళ్ళ ఒక సొంత ఐడియాలజీ లేదంటే ఒక నమ్మకంని కాపాడుకునే కొరకు ఒక అన్ప్రొటెక్టెడ్ అంటే ఆర్మ్లెస్ సివిలియన్స్ని, నాన్ కాంబాటెంట్ పీపుల్ని చంపటం. సో యుద్ధాల్లో చంపటం అది వేరు. ఇద్దరు ఆయుధాలు పెట్టుకొని ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుంటారు, అది చాలా కామను. అయితే ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారంటే సివిలియన్ పీపుల్ని అటాక్ చేస్తారు. వాళ్ళకి ఈ ఒక జరిగే అనేక విషయాల్లో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ పార్టీకి వాళ్ళు అక్కడ ఏమో చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని పోయి వీళ్ళు ఈ రీతిగా అటాక్ చేయటము, బాంబులు పెట్టేయటము, మరి యాక్సిడెంట్లు చేసేస్తుంది. ఇదంతా ఇది ఎక్కువగా జరుగుతున్నది మనం చూడవచ్చు. సో ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత ఐర్లాండ్ రెవల్యూషన్లో అక్కడ కూడా అనేక ఈ రీతిగా చేశారు. అయితే చాలా పాపులరైజ్ అయింది ఎప్పుడంటే ఈ గాజా మరి ఇజ్రాయెల్ ఫిలిస్టీనియన్ ఆ యుద్ధం ఉంది కదా, ఆ ఒక ప్రాంతంలో ఇది చాలా ఎక్కువగా అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే చాలా ఎక్కువగా టెర్రరిజము జరుగుతూ ఉన్నది. సో దీని గురించి మనము చదివేప్పుడు మనందరికీ తెలుసు, కొన్ని విషయాలు కొన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఆ వర్డ్స్, ఆ టర్మ్స్ లేదంటే ఆ ఒక విషయాలు హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ సునామీ అంటే ఏమీ తెలియదు, సునామీ అనే వర్డే మనం వినలేదు. అయితే ఎప్పుడైతే సునామీ వచ్చిందో అప్పుడు నుండి ఆ వర్డే మనకి కాన్స్టెంట్గా ప్రింట్ అయిపోయింది మైండ్లో. సముద్రంకి వెళ్తే ఆ సునామీ జ్ఞాపకం వస్తుంది. సునామీ అంటే మీనింగే అప్పుడు అందరికీ తెలిసింది. అలాగా ఈ టెర్రరిజం అనేది కొన్ని ఇన్సిడెంట్లు బట్టి అది చాలా జనాలకి అవేర్నెస్ వచ్చింది. దాంట్లో ముఖ్యంగా 2001లో సెప్టెంబర్ 11th ఏ రీతిగా టెర్రరిస్టులు 4 ఏరోప్లేన్ని హైజాక్ చేసి దాని వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2 బిల్డింగ్ని వాళ్ళు కొట్టి దాన్ని నాశనం చేశారు. మరి 3వ ప్లేన్కి పోయి ఆ పెంటగాన్ అనే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని కొట్టింది. 4వది అది ప్రివెంట్ చేశారు, ప్యాసింజర్స్ అంతా చేరి, మనకు తెలుసు. సో ఇది చూస్తుంటే చాలా ఒక భయంకరమైన ఒక విషయం. ఇది సాధారణంగా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, నార్మల్ పీపుల్, వాళ్ళు సిటీలో భద్రంగా ఉన్నామనుకునే ప్లేస్లో ఉన్నప్పుడు ఆ రీతిగా అటాక్ జరిగి 2996 జనాలు చనిపోయారు. మరి అంతమంది ఇంకా ఇంజూర్ అయిపోయారు. సో ఇదంతా చూసినప్పుడు ఈ టెర్రరిజం అనేది
ఇప్పుడు లోకంలో అన్ని చోట్ల జరిగేది మనము వింటుంటాము, చూస్తుంటాము. ఒక కామన్ వర్డ్ అయిపోయినట్లు మనము తెలుసుకోవచ్చు. సోదరి అనేక దేశాల్లో అనేక టెర్రరిస్ట్ గ్రూప్స్లే ఉంది. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంది. ఈ ఒక ఆర్గనైజేషన్స్ లేదంటే ఇండివిజువల్స్ కూడా వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారంట. సో మనం చూడాలంటే స్టాటిస్టిక్స్ ప్రకారంగా 1979 నుండి ఈ లాస్ట్ ఇయర్ 2024 లోపల 66,872 ఇన్సిడెంట్స్ అయిందంట టెర్రరిస్ట్. 66,000 అంటే ఇప్పటికీ 2025కి 70,000 అనుకోండి. అన్ని ఇన్సిడెంట్స్ జరిగిందంట. దాంట్లో 2,49,941 జనాలు చనిపోయారంట. అంటే మోర్ దాన్ 2.5 lakhs అని చెప్పొచ్చు ఈ మన 2025కి. అంత జనము ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ వలన చనిపోయారు. మరి ఇంకా ఎంతోమంది దానివలన చేతులు, కాళ్ళు, కన్నులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఒక భయము పుట్టించే ఒక కార్యంగా ఉన్నదని మనము తెలుసుకోవచ్చు. సో ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ చూడాలంటే ఈ వేరే వేరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంది. అయితే దీంట్లో 88% ఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటారు. అంటే జిహాదిస్ట్ అని కూడా చెప్తారు. అంటే ముసల్మాను బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ముస్లిం కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ నంబర్స్లో ఉన్నారు పర్సంటేజ్. మరి వేరే దాంట్లో కూడా ఉన్నారు, మన ఒక్కొక్క కంట్రీలో కూడా ఉంటారు. ఆ టెర్రరిస్ట్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, టెర్రరిజం ప్రమోట్ చేసేవాళ్ళు, వాళ్ళు సొంత ఒక గోల్స్ కొరకు వాళ్ళు ఈ రీతిగా దేశం పైన దేశము వాళ్ళని యూజ్ చేస్తుంటారు. చెప్పాలంటే మన ఇండియాలో కూడా అనేక గ్రూప్స్లు అలాగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ లిబరేషన్ ఫ్రంట్ అని ఉన్నది. మణిపూర్లో ఎంత వైలెన్స్ జరుగుతూ ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు వాళ్ళు చేస్తుంటారు. మరి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని కూడా ఉంది. వీళ్ళని నక్సలైట్స్ అని కూడా అంటారు. వీళ్ళు కూడా వాళ్ళు నమ్మిన కొన్ని విషయాల కొరకు వాళ్ళు ఈ రీతిగా సివిలియన్స్ని అటాక్ చేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మరి ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ అనేది ఇంకొక మేజర్ గ్రూప్ అది. మరి ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ అని కూడా ఉంది. వీళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. మరి ఈ మెయిన్గా ముస్లిం టెర్రరిస్టు వాళ్ళ యాక్టివిటీస్ని కౌంటర్ చేసే కొరకే హిందువత అని, మరి సాఫ్రాన్ టెర్రరిస్ట్ అని కూడా హిందూ ఒక మతంలో కొన్ని ఫండమెంటల్స్ కూడా కొన్ని గ్రూపులు ఉన్నారు. చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళు ట్రైన్ అయ్యేదే ఈ ముస్లిమ్స్ని మరి క్రిస్టియన్స్ని ఆపటానికి. అఫ్కోర్స్ క్రిస్టియన్స్లో టెర్రరిజం లేదు. అయితే ఆర్ఎస్ఎస్ ఫార్మ్ అయిందే మెయిన్గా ఈ కౌంటర్ టెర్రరిజం కొరకు. వాళ్ళే ఒక ఫ్యాక్షన్స్గా వాళ్ళు కూడా అనేక ప్లేసెస్లో వాళ్ళు చట్టంని వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు అటాకులు చేసేది, చంపటము, ఇదంతా కూడా నాశనం, ప్రాపర్టీ నాశనం చేసేది, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో అనేక ఫ్యాక్షనిస్టులు ఈ రీతి ఒక కార్యాలని చేస్తున్నది. జనాల మధ్యలో, ఆర్డినరీ సిటిజన్స్ మధ్యలో ఈ రీతిగా అటాకులు చేసేది, ఇది అన్ని దేశాలు కూడా ఉన్నది. అయితే మరి ఎక్కువ ఉన్న దేశాలు అయితే మనము స్టాటిస్టిక్స్ ప్రకారం చూడాలంటే ముస్లిం కంట్రీస్లో చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. దాంట్లో కొన్ని మేజర్ చాలా పెద్ద గ్రూప్స్లో మనం ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటారు. చూడండి, ఐసిస్ మనందరికీ తెలుసు. ఐసిస్ వాళ్ళ ఒక లీడర్ ఎవరు? అల్ బగ్దాది. ఎవరది? ముస్లిమే. వీళ్ళు ఆ మతంని చాలా స్ట్రాంగ్గా తీసుకొని బిలీవ్ చేసి వాళ్ళు ఇలాంటి అటాక్. ఐసిస్ అంటే మన కొన్ని సంవత్సరం ముందు ఎంత పవర్ఫుల్గా ఒక్కొక్క దేశంని వాళ్ళు కంట్రోల్ తీసుకుని వాళ్ళ యొక్క షరియా లాని ఫోర్సబుల్గా ఆ జనాలపైన ఇంప్లిమెంట్ చేసేది, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు హత్యలు చేసేది, డెత్ సెంటెన్స్లు పాస్ చేసేది, ఇదంతా మనము కొంచెం కాలం ముందు ఎంత భయపడారు కదా జనాలు. చాలా దేశాలు భయపడింది ఐసిస్. అలాగా ఇరాక్, మరి సిరియా, ఈ అనేక దేశాల్లో వాళ్ళు అక్కడున్న గవర్నమెంట్నే పొగట్టి అంత స్ట్రాంగ్గా వచ్చారు. అయితే ఇప్పటికీ వాళ్ళు చాలా వరకు కండెమ్ అయి ఉన్నారు.
మరి అఫ్కోర్స్ మనందరికి తెలుసు తాలిబాన్ మరి అల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్ ఉన్న బేస్డ్ అయిన ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్లో అక్కడి నుండే బిన్ లాడెన్ వచ్చింది కదా. బిన్ లాడెనే ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని అటాక్ చేసేప్పుడు దానికి మాస్టర్ మైండ్ అని మన అందరికీ తెలుసు. సో ఇలాంటి గ్రూప్స్లో మరి బాకో హరామ్ అనేది నైజీరియాలో ఇది చాలా పెద్ద గ్రూపు. మరి అదేలాగా సొమాలియాలో ఐ షబాబ్ అని కూడా ఉన్నది. ఆ గ్రూపులు ఎంత యాక్టివిటీస్ చేస్తున్నారంటే ఆ దేశమే చాలా నాశనం అయిపోయింది. ఎంత పావర్టీ లెవెల్లో పడిపోయిందంటే బికాస్ ఆఫ్ ఇలాంటి యాక్టివిటీస్ వలన, టెర్రరిజం వలన. మరి పాకిస్తాన్లో మనకు తెలుసు, పాకిస్తాన్ ఫర్ ఎ లాంగ్ టైం ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నది. రీసెంట్గా ఫారిన్ మినిస్టరే వాళ్ళు ఆన్ ద ఎయిర్ ఒప్పుకున్నారు, పాకిస్తాన్ వాజ్ సపోర్టింగ్ సో మెనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బట్ దే డిడ్ ఇట్ ఫర్ అమెరికా అంటారు. అమెరికా కొరకు వీళ్ళు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశారు, మనకి వాళ్ళు ఫండ్ చేసి ఇచ్చిందే వాళ్ళు కూడా అని కూడా పాకిస్తాన్ చెప్పారు. సో మరి ఇదంతా చూస్తున్నప్పుడు ఇదంతా మీరు చూస్తే మ్యాక్సిమం వీళ్ళందరూ ముస్లిం బ్యాక్గ్రౌండ్. 88% అంటే మీరు అనుకోండి 4 out of 5 టెర్రరిజం యాక్ట్స్లో ముస్లిమ్సే ఉంటారట. సో దీన్ని బట్టి అనేకలు ఏం చెప్తున్నారంటే దో నాట్ ఎవ్రీ ముస్లిం ఈజ్ ఏ టెర్రరిస్ట్, మోస్ట్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఆర్ ముస్లిమ్స్ అంటున్నారు. ఆ మాటలో స్టాటిస్టిక్స్ చూస్తే ఎంత నిజంగా ఉంది కదా. ప్రతి ఒక్క ముసల్మాను టెర్రరిస్ట్ అని చెప్పలేము, అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టెర్రరిస్టు ముస్లింగా ఉన్నాడని. అంటే వాళ్ళే ఈ ఇతర యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది మనం చూస్తాం. సో వాళ్ళు నమ్మిన ఆ ఒక ఖురాన్లోనే వాళ్ళని ఆ రీతిగా వాళ్ళని ఎంకరేజ్ చేసేది కూడా మనము చూడొచ్చు. ప్రధానంగా చెప్తారు ఖురాన్ ఈజ్ ఏ రిలీజన్ ఆఫ్ పీస్ అంటారు. అంటే సమాధానము ప్రమోట్ చేసే మతము మనది అని చెప్పుకుంటుంటారు. అయితే నిజంగా చూస్తే ఇది ఒక హాస్యాస్పదంగా ఉన్నది టు టెల్ ద లీస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటేనో అక్కడ గొడవలు ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరి మీద గొడవ పడుతుంటారు, వాళ్ళనే ఈ గొడవలు. ఇన్ఫ్యాక్ట్ 80% ఈ అటాక్స్లంతా ముస్లిం కంట్రీస్లోనే అవుతూ ఉంటుంది. మరి ముస్లిమ్స్ వాళ్ళు టెర్రరిజం చేస్తూ ఉంటారు. రీసెంట్గా పాకిస్తాన్లో కూడా అయింది కదా, పాకిస్తానే టెర్రరిజంని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళనే టెర్రరిస్ట్ పోయి అటాక్ చేశారు, ఒక ట్రైన్నే కూలిపోయేలాగా చేశారు కదా. ఇలాంటి అటాక్స్ వాళ్ళ మధ్యలోనే కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఎందుకప్ప అని చూసేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే ఈ టెర్రరిజం ఎక్కువగా ఉన్నది అని చూసినప్పుడు వాళ్ళు ఎవరు అంటే వీళ్ళందరూ మిడిల్ ఈస్ట్, వీళ్ళందరూ ఇస్మాయిల్ సంతానం నుండి వచ్చిన వాళ్ళు కదా. మనకు తెలుసు సౌదీ అరేబియా వీళ్ళందరూ చూస్తే వీళ్ళు ఆరిజిన్ మనం చూసినప్పుడు ఇస్మాయిల్ సంతానం. వాళ్ళు ఇస్మాయిల్ సంతానం గురించి బైబిల్లో ఆ కాలంలో రాసేశారు. వాళ్ళ క్యారెక్టర్ ఏ రీతి, వాళ్ళు ఒక పరివర్తన ఏ రీతిగా, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది ప్రాఫిటిక్ అప్పుడే చెప్పేస్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండము 16:12 ఎంత ఒక టర్మ్ యూస్ చేసి చెప్పి ఉన్నారు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. ఏమండి, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అతని చెయ్యి అందరి పైన ఉంటుందంట, అందరి చెయ్యి అతని పైన ఉంటుందంట. ఎందుకంటే వాడంత వైలెంట్ పర్సన్, వాడు అందరి పైన కత్తి ఎత్తా ఉంటాడు, అందరూ వాళ్ళ పైన ఎత్తా ఉంటారు. వాడు ఒక అడవి గాడిది అన్నారు. ఇప్పుడు గాడిద అంటేనే ఒక రఫ్ అనిమల్ కదా, దాంట్లో అడవి గాది ఎలాగుంటుందండి, ఆ రీతి ఒక టర్మ్ యూస్ చేశారు. వాళ్ళ నేచరే అలాగా కదా. సో వాళ్ళు జగడం చేసేది, యుద్ధాలు చేసేది, మరి ఈ రీతిగా టెర్రరిజం చేసేది చాలా ఎక్కువ చూస్తాం. అది దానికి పైగా ఇప్పుడు ఆ ముస్లిమ్స్ అందరూ, ఆ మిడిల్ ఈస్టర్న్ పీపుల్ అందరూ ముస్లిమ్స్ కదా, వాళ్ళ మతంలో వాళ్ళ మత నాయకుడే వాళ్ళకి ఆ రీతిగా మోటివేట్ చేసేది కూడా మనం చూస్తాం. వాళ్ళు ఎంత మన అలాగా లేదు అని డినై చేస్తేనో వాళ్ళ సూరాలో, వాళ్ళు ఖురాన్లో హదీత్ అని ఇదంతా నమ్ముతున్నారు కదా, పరిశుద్ధ పుస్తకం అని, అక్కడే అనేక వచనాలు డైరెక్ట్గా వాళ్ళకి దీన్ని ప్రమోట్ చేయండి అని ఆజ్ఞ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదువుతాను చూడండి, సూరా 3:151
సూరాలో 5వ అధ్యాయము 151లో ఏం చెప్తారంటే, వీ షాల్ క్యాస్ట్ టెర్రర్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ దోస్ హు డిస్బిలీవ్. అంటే అవిశ్వాసులు, అంటే నమ్మకము లేని వాళ్ళు, అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళ యొక్క అల్లాని మరి మొహమ్మద్ని నమ్మకం ఉన్న వాళ్ళంతా అన్బిలీవర్స్, అంటే డిస్బిలీవర్స్, అంటే వాళ్ళు నమ్మకము లేని వాళ్ళు అని. వాళ్ళు వేరే ఏమేమో నమ్మకంలో విశ్వాసం ఉంటే అది లెక్కలేదు, వాళ్ళు ముస్లిం బిలీఫ్లో లేదంటే వాళ్ళు అన్బిలీవర్స్ అని. వాళ్ళని ఏం చేయాలంటే వీ షల్ క్యాస్ట్ టెర్రర్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ దోస్ హు డిస్బిలీవ్ అని ఉంది. సో అలాంటి వాళ్ళపైన, నాన్ ముస్లిమ్స్ అంటే ముఖ్యంగా యూదులు, క్రైస్తులు, మరి వేరే విగ్రహారాధన చేసే అందరూ కూడా వాళ్ళు హృదయంలో భయము పుట్టించాలా అని రాసింది. సో చూడండి, అదే టెర్రర్, వాళ్ళు టెర్రర్ క్రియేట్ చేయాలని వాళ్ళని ఆ రీతిగా ఎంకరేజ్ చేసేది వచనాలు. మరి సూరా 2వ అధ్యాయం 109:1 అండ్ కిల్ దెమ్ అంటే నాన్ ముస్లిమ్స్, వేర్ ఎవర్ యూ ఫైండ్ దెమ్ సచ్ ఈజ్ ద రికంపెన్స్ ఆఫ్ డిస్బిలీవర్స్. నువ్వు వాడిని ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళని చంపయ్యని రాసిందండి. చూసారా ఏ రీతి ఇన్సైటింగ్ వర్డ్స్ ఇక్కడ ఖురాన్లో యూస్ చేశారు. మరి సూరా 9వ అధ్యాయం 5వ వచనంలో దెన్ కిల్ ద డిస్బిలీవర్స్ అంటే నాన్ ముస్లిమ్స్ని, కిల్ ద డిస్బిలీవర్స్ వేర్ ఎవర్ యూ ఫైండ్ దెమ్, క్యాప్చర్ దెమ్, బిసీజ్ దెమ్ అండ్ లై ఇన్ వెయిట్ ఫార్ దెమ్ అని ఉన్నారు. అంటే వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు ముత్తగా వేసుకోండి, వాళ్ళ కొరకు కాచుండి వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేయండి అని. చూసారు అలాంటి వర్డ్స్ వాళ్ళు మతమే వాళ్ళకి చెప్పిస్తుంటే, అలా కార్యాలు చేసేవాళ్ళు ఏమనుకుంటారు, మనం ఈ కార్యాలు చేస్తే దేవుని సేవ చేస్తున్నాము, దేవుడికి సంతోషముగా ఉన్నది అని ఆ రీతిగా అనుకుంటారు. వాళ్ళు ఇది తప్పు అని అనుకోరు, ఇదేమో మంచి కార్యం అనుకుంటారు. ఇక్కడ కాశ్మీర్లో ఫల్లాగామ్లో వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా వాళ్ళు తప్పు చేస్తున్నామనేలాగా వాళ్ళు చేయలేదంట, వాళ్ళు కొట్టేసి చంపేసి నవ్వుతున్నారంట, దాన్ని వీడియో తీసుకుంటున్నారంట. తర్వాత కూడా కొన్ని వీడియోస్ అంతా బయటకు వచ్చింది కదా, వాళ్ళు చేసిన కార్యాలు గర్వపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మొత్తమే అలా చెప్తున్నారు కదా, వీళ్ళందరూ ఆ విగ్రహారాధకులు, వీళ్ళని మీరు చంపేయండి అని చెప్పారు. సో వీళ్ళు అది చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎంతో గర్వపడుతున్నారు. దీనివల్ల మన దేవుడు మన ఆశీర్వదిస్తాడు, మన పరలోకం పోతాము, అక్కడ అంత ఆనందంలో ఉంటాము, అది ఇది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. చూసారా అదే కారణం. బేసికలీ మనుషులు అందరిలో మంచి గుణం ఉంటుంది, చెడ్డ గుణం ఉంటుంది. మంచిది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దేవుని స్వరూపంలో మనిషిని దేవుడు సృష్టించారు కాబట్టి. మనుషులందరిలో అన్ని మతంలో వాడు ఏ ఒక బ్యాక్గ్రౌండ్లో వస్తేనో వాడు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు కాబట్టి వాళ్ళు మంచితనం ఉంటుంది. అయితే వాళ్ళు మతమే వాళ్ళని ఇంకా రాంగ్ వేలో నడిపిస్తూ ఉంది. వాళ్ళు మతం ఆ రీతిగా వాళ్ళు నడిపించే వలన వాళ్ళు చేసే ఈ దుష్కృత్యాలని వాళ్ళు మంచి కార్యాలు అనుకుంటున్నారు సోదర సోదరి. సో ఆ రీతిగా మనము ముస్లిమాన్లు మాత్రం కాదు, కొన్ని హిందూ ఫ్యాక్షనిస్ట్లో హిందూ మతాలు కూడా మనం చూస్తాం. వీళ్ళు అల్లాహు అక్బర్ అని చంపేస్తూ ఉంటారు, వాళ్ళు జై శ్రీరామ్ అని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. చర్చిల్లో వచ్చి వాళ్ళు అందరినీ కొట్టేసేది, మిషనరీస్ని చంపేసేది కొన్ని ప్లేసెస్లో జరిగింది. మరి అంత ముస్లిం అంతా ఎక్కువ కాదు, బట్ జరుగుతూనే ఉన్నది. ప్రతి ఒక్క ఈ స్టేట్ వైడ్ అజిటేషన్స్ ఇండియాలో జరుగుతూ ఉంది కదా, ఎంతో క్రిస్టియన్స్ అక్కడ చంపబడుతున్నారు, ఎందుకంటే ఒక మత వైరాగ్యంలో వాళ్ళు చేస్తున్నారు. సో సోదర సోదరి, ఈ రీతిగా టెర్రరిస్టులు ఈ కార్యాలు చేస్తున్నప్పటికీ బైబిల్లో దీని గురించి ఏం చెప్తున్నది? ఇది సరైన బైబిల్ ఖండం చేస్తుందా? బైబిల్ దీన్ని గురించి ఏం చెప్తుందని మనం తెలుసుకుంటాం, మనందరికీ మంచిదే. ఎందుకంటే ఈ ముసల్మాన్లు కొన్ని బైబిల్లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్ కోట్ చేసి ఏం చెప్తారంటే, బైబిల్లో దేవుడే కొన్ని ప్లేసెస్లో ఆ రీతి చేయమని ఆజ్ఞయించారు కదా, అదే రీతిగా మనము చేస్తున్నాను అని కూడా చెప్పి వాళ్ళు చేసే యాక్షన్స్ని జస్టిఫై చేసుకుని చూస్తారు. బైబిల్లో ఉందంటారు. ఇదేమని వాళ్ళు కోట్ చేసేదంటే, ద్వితీయోపదేశ కాండంలో మరి తర్వాత కొన్ని వచనాల్లో మనం చూసేప్పుడు జోషువాకి దేవుడు చెప్పే మాట, వాళ్ళని ఐగుప్తు నుండి వాళ్ళని ఆ జనాలంతా తీసుకొస్తారు కదా,
ఆ కనాన్ దేశము, అమ్మోనియాలు వాళ్ళందరి పైన మీరు యుద్ధం చేసేప్పుడు ఆ దేశాలు మీకు ఇస్తాను, అప్పుడు మీరు వాళ్ళు ఉన్న జనాలందరినీ చంపేయనన్నారు. సో వీళ్ళు దాన్ని పెట్టుకొని దేవుడే చెప్పాడు కదా, స్త్రీ పురుషుడు అని చూడక అందరినీ పిల్లల్ని కూడా నాశనం చేయని దేవుడు చెప్పాడు కదా, అదే రీతిగా మనము చేస్తున్నాము, బైబిల్లో లేదా అంటారు. యాక్చువల్లీ చాలా డిఫరెన్స్ ఉంది. బైబిల్లో దేవుడు కొన్ని కార్యాలు చేయమని చెప్పి వాళ్ళు చేసేదానికి, వీళ్ళే వాళ్ళు ఇష్ట ప్రకారంగా సివిలియన్స్ని, అనేక జనాల్ని, ఇన్నోసెంట్ జనాల్ని చంపేటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి ఎవరినైనా నాశనం చేసే అధికారం ఉందండి. చంపటానికి అధికారం ఉందంటే అది దేవుడికి మాత్రమే. ఎందుకంటే ఆయన జీవం ఇచ్చినవాడు, ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన సృష్టించిన మనుషులు లేదంటే మనుషులు ఆయన ఆజ్ఞకి లోబడకుండా చాలా ఎక్కువ పాపాలు చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఆ జనాల్ని చంపటానికి ఆయనకి హక్కు ఉంది. అదే దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఏ రీతిగా చేస్తున్నా అంటే, ఇజ్రాయెల్ ఒక దేశముని వాళ్ళు ప్రత్యేకపరుచుకొని వాళ్ళకి తన ధర్మశాస్త్రం అంతా ఇచ్చి వాళ్ళని ఉపయోగించి ఈ పాపం చేసే ఈ కనానీయులు, అమ్మోనియలు, హిట్టియులు 7 జాతులు ఉన్నారు అక్కడ, వాళ్ళ పైన తీర్పు తీసుకొస్తున్నారు, జడ్జ్మెంట్. వాళ్ళు ఎంత పాపగ్రస్తులు అయిపోయారంటే దేవుడు వాళ్ళని నిర్మూలన చేయాలని చెప్తున్నారు. అది చూడండి, అబ్రాహాముకు ముందే చెప్పారు, ఇప్పుడే నీకు ఆ స్థలంని నేను ఈను, ఎందుకంటే వాళ్ళ ఒక పాపం ఇంకా సంపూర్తి అవ్వలేదంటారు. అంటే కొంచెం కాలం వరకు వాళ్ళ పాపము మరీ ఎక్కువ అయ్యే వరకు దేవుడు వెయిట్ చేసి ఆ సందర్భంలో ఇజ్రాయెల్ సైన్యంని పంపించి వాళ్ళని నాశనం చేశారు. ఇది దేవుడు వలన ఆ పాప జనాలకి వచ్చిన, పాపీలకు వచ్చిన ఆజ్ఞ, దేవుడు చేసిన తీర్పది కదా. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాహాంకి చెప్పే మాటలు చూడండి, ఇదే మాటల ఆదికాండం 15:16. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పెను. సో ఏం చెప్పారు? ఆ అమోనియాల పాపం ఇంకా పరిపూర్ణం అవ్వలేదంటారు. చూడండి మనం ఇంకోసారి, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక, ఏమండి వాళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక నువ్వు ఇంకా వెయిట్ చేయాల, 4 తరములు వెయిట్ చేయాలండి, 4 జనరేషన్ తర్వాత ఈ కార్యం చేస్తాను, అప్పటికి వీళ్ళు పాపము సంపూర్ణం అవుతుంది, అప్పుడు వీళ్ళని పంపించి వాళ్ళని నిర్మూలన చేస్తాను. చూసారా, ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక కోర్టులో ఒక తప్పు చేసిన వాడికి ఒక జడ్జ్మెంట్, మరణదండనము విధించే ప్రకారంగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చనిపోయే వాళ్ళు అంత తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు మరణదండనము ఇవ్వాల. ఇక్కడ దేశమే ఫుల్గా పాపం చేశారు, అందరూ పాపం చేశారు. ఇన్ఫ్యాక్ట్ స్త్రీలు యుద్ధాలకి పోరు, వాళ్ళు ఆరంతి వైలెంట్గా లేదంటే వాళ్ళు పాపం చేయొచ్చు కదా. సో స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళ యొక్క జీన్స్ పిల్లలు కూడా వస్తుంది కదా, పిల్లలు కూడా అదే ఒక క్యారెక్టర్లో అయిపోతారు. మరి వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ సాధారణమైన పాపాలు కాదు, వాళ్ళు చేసే పాప కార్యాలు, వాళ్ళ సంప్రదాయంలో, వాళ్ళ కల్చర్ ఎంత దిగజారిపోయిందంటే ఆ ఒక జనాల్ని నాశనం చేయకుండా వదిలేసి ఉంటే లోకమునే చెడిపేసేవాళ్ళు వాళ్ళు. దానివలన వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలన చేయని దేవుడు ఆ రీతిగా ఆజ్ఞ ఇచ్చి జోషువ మూలంగా ఆ కార్యాలు చేశారు. చూడండి, సో దేవుడు చేసేకి దేవునికి పూర్ణ హక్కు ఉంది. ఆ ఒక చేసేకి ఆ ఒక జనముని వాళ్ళు సిద్ధం చేసి వాళ్ళ మూలముగా ఈ కార్యాలు చేశాడు దేవుడు. ఇన్ఫ్యాక్ట్ ఇదే రీతిగా లోకమైందు ఉన్న అందరి జనాలకి సెంటెన్స్ ఇచ్చారు కదా, డెత్ సెంటెన్స్. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడే లోకం అందరిపైన డెత్ సెంటెన్స్ డిక్లేర్ చేసేసారు కదా, నువ్వు మట్టికి తిరుగుతావని. అదే డెత్ సెంటెన్సే జరుగుతుంది. అయితే ఆ డెత్, మరణము గ్రాడ్యువల్గా, న్యాచురల్గా వస్తుంది. అయితే కొన్ని సందర్భంలో పాపము చాలా విపరీతమైపోయినప్పుడు దేవుడు దాన్ని హాల్ట్ చేస్తారు, పెద్ద నాశనం తీసుకొచ్చి వాళ్ళని స్టాప్ చేస్తారు. అదేలాగా నోహా కాలంలో అప్పుడున్న లోకమంతా నాశనం చేసేసారు అందరినీ కదా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరినీ నాశనం చేశారు.
8 జనాలు మాత్రము రక్షించారు. వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు నీతివంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రం కాపాడారు. మిగతా వాళ్ళందరినీ నాశనం చేశారు. అది దేవుడు చేసే దేవుడు చేసే హక్కు ఉంది. ఎందుకంటే దేవుడు వాళ్ళు చేసే పాపముకి ప్రతిదండన ఇస్తున్నారు. అదే రీతిగా సొదొమ గొమొర్రా పట్టణాలు 4 నగరాలని కాల్చేశారు కదా, అగ్నితో కాల్చేశారు. అక్కడ కూడా స్త్రీలు పిల్లలు అందరినీ చేర్చి కాల్చేశారు. ఎందుకంటే వాళ్ళు అంత పాప జనాలు అయిపోయారు. వ్యభిచారము, మరి హోమోసెక్షువాలిటీ, మగోళ్ళతో ఆడవాళ్ళతో ఈ సంపర్కించేది, ఈ ఒక పాపాలు సెక్షువల్ సిన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. కాబట్టి వాళ్ళందరినీ దేవుడు అగ్నితో కాల్చేశారు. అలా చేయకుండా ఉండింటే లోకము ఎంత త్వరగా లోకమంతా ఇది స్ప్రెడ్ అయిపోయేది కదా. ఇప్పుడు అలాగా ఉంది. అమెరికాలో కొన్ని దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్లో ఎంత చెడిపోయినారు జనాలు కదా. ఆడవాళ్ళు, మరి మగవాళ్ళు, అంత పిల్లలు కూడా, చిన్న పిల్లకాయలు అంతా ఈ వ్యభిచార కార్యంలో. ఇది ఇప్పటికి ఈ స్థితికి వచ్చింది. సొదొమ గొమొర్రాని నాశనం చేయకుండా వదిలేసి అంటే అది ఎప్పుడో వచ్చేసింది. లోకమంతా టోటల్గా కరప్ట్ అయిపోయి, దానివల్ల దేవుడు ఆ రీతిగా నాశనం చేశారు. అయితే ఆ రీతిగా బైబిల్లో దేవుడు చేయమని చెప్పారు, చేశారని ఇప్పుడు ఎవరంటే వాళ్ళు లాని వాళ్ళ చేతిలో తీసుకుని పోయి మనమే చేసేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు ఉన్నారు కదా, ఆర్గనైజేషన్స్, ముస్లిం అనే తీసుకోండి, వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకుని ఉన్నారా? దేవుడు ఆజ్ఞని వీళ్ళు చేస్తున్నారా? దేవుడు చెప్పినది వీళ్ళు చేస్తున్నారు? దేవుడు వాళ్ళకి ఈ రీతిగా చేయమని వాళ్ళకి హక్కు ఇచ్చారా అని మనం చూస్తే ఆ రీతిగా లేదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధన కాలంలో ఆ రీతిగా చేశాడు. అయితే ఇదేది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎంత పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో చంపమని కూడా దేవుడు చెప్పాడు. అక్కడ ఇమ్మీడియట్గా వ్యభిచారం చేసిన వాళ్ళు, కొన్ని పాపం చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేసింది ప్రూవ్ అయితే వాళ్ళని రాళ్ళు కొట్టి చంపేసేవాడు. ఇదంతా చేస్తేనో మనిషిని మార్చలేకపోయింది. దానివల్ల దేవుడు లాస్ట్లో ఏం చేశారు? తన కుమారుడిని పంపించాడు. తన కుమారుడు యేసుని లోకములో కన్యమూలముగా పుట్టేలాగా చేసి, వాళ్ళ మూలముగా ఆయన పెద్దోడై పాపమే చేయకుండా, పాపం చేసిన ఆదాం బిడ్డలందరికీ ఆయన తన జీవముని బలి ఇచ్చేశారు. రక్తము చింది లోకమందరి పాపం కొరకు ఆయన ఆ ఒక మరణముని స్వీకరించుకున్నారు. దానివలన ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు? ఆయన పాపి కొరకు చనిపోయారు కాబట్టి పాపి ఆయనని నమ్ముకుంటే అతని పాపం అంతా క్షమింపబడుతుంది, దేవునితో మరలా ఐక్యమవచ్చు. సో ఇప్పుడు దేవునికి పోయే ఒక మార్గంని దేవుడే పంపించాడు. అది ఎవరంటే తన కుమారుడు, తన పరిశుద్ధుడైన కుమారుడైన యేసు ప్రభు 33 సంవత్సరంలో సిలువలో ఆయన మరణించినప్పుడు, ఆయన మరణించింది తన పాపం కొరకు కాదు, ఆదాం పిల్లల పాపం కొరకు. అప్పుడు ఆదాంలో పుట్టిన పాపీలందరూ ఆయన మూలముగా దేవుని దగ్గర రావచ్చు, పాప క్షమాపణ పొందుకోవచ్చు, రక్షణ పొందుకోవచ్చు. దానికి ఆయనని పంపించారు. అలా ఉన్నప్పుడు ఈ ముసల్మాన్లు ఆ దేవుడు పంపించిన ఆ దేవుని కుమారుడిని నమ్మరు, అతను దేవుని కుమారుడని విశ్వసించడు. మరి అతడు మన కొరకు చనిపోయారు సిలువలో అనేది కూడా లేదంటారు. సో అలాగున్నప్పుడు వాళ్ళకు దేవునికి ఏం సంబంధం ఉంది? వాళ్ళు ఎలాగ దేవుడి పిల్లలు అవుతారు? ఎలాగ దేవుడు వాళ్ళకి దేవుడిగా ఉంటాడు? మరి వాళ్ళు చేసే కార్యము దేవుడు కార్యముగా ఎలాగుంటుంది ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంచి కార్యాలు చేస్తున్న, వాళ్ళు చేసిన పాపము అలాగే ఉంది కదా. పాపము నివృత్తి అవ్వాలంటే యేసు ప్రభు మూలముగానే అది అయ్యేది. వాళ్ళు యేసుని ఒప్పుకోలేదే, అప్పుడు ఎలాగ వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు? సో సోదరి ఇలా చూసినప్పుడు వాళ్ళు బైబిల్లో పాత నిబంధనలో జోషువ చేశారు, దావీదు చేశారు, మోషే కాలంలో జరిగింది అని మనం చేసేస్తామంటే ఎలాగా అది కరెక్ట్గా ఉంటుంది కదా. ఎందుకంటే దేవుడి ప్రకారం క్లియర్గా దేవుడు తన కుమారుని పంపించాడు. కుమారుని నమ్మేవాళ్ళకి అందరినీ రక్షిస్తారని ఇంత క్లియర్గా ఉంది కదా. మనకి అనేక వచనాలు తెలుసు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఆయనని అనుగ్రహించినప్పుడు ఈ ముసల్మాన్లు ఓల్డ్ టెస్టిమెంట్ మాత్రం తీసుకుంటారు, అదే దేవుడు పంపించిన తన కుమారుని అంగీకరించారు. అప్పుడు వాళ్ళు ఎలాగ దేవుని బిడ్డలు అవుతారు కదా? ఎందుకంటే బైబిల్లో క్లియర్గా చెప్తుంది, ఎవరైతే దేవుడు పంపిన ఆయన కుమారుని ఒప్పుకోకుండా నిరాకరిస్తారో వాళ్ళలో దేవుడు లేదు వాళ్ళతో అని చెప్తున్నారు. మొదటి యోహాను 2:23, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. చూసారా, కుమారుని ఒప్పుకోకుండా ఉంటే దేవుడు వాళ్ళతోనే లేదు. చూసారా, దేవుడిని అంగీకరించుకున్నట్లు కాదు అని ఎంత క్లియర్గా చెప్పబడింది. ఎందుకంటే దేవుడు అంతా అతి పరిశుద్ధుడు, మనిషి పాపం చేసేస్తాడు, దేవునికి శత్రువు అయిపోయాడు. ఇప్పుడు మరలా దేవుని బిడ్డలు అవ్వాలంటే ఒక మధ్యవర్తి కావాలా. ఆ మధ్యవర్తి ఎవరంటే యేసునే మధ్యవర్తి, దేవుడే పంపించాడు ఆ మధ్యవర్తిని కదా. అదే యేసు ప్రభు, దేవుడు ఒక్కడే. అయితే దేవునికి మనిషికి మధ్యవర్తి ఎవడు? అది యేసు ప్రభు. చూడండి, మొదటి తిమోతి 2 అధ్యాయంలో ఎంత క్లియర్గా చెప్పబడింది, 2:5-6. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఏమండి, దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికు మధ్యవర్తి ఒక్కడే, అది క్రీస్తు యేసుడనే నరుడు. ఇప్పుడు వీళ్ళేమి చెప్తారు, మొహమ్మదే మనకి మధ్యవర్తి, మొహమ్మదు మూలంగా పోవాలా. వాళ్ళు చెప్పే ఆ కల్మా అంటారు కదా, కాశ్మీర్లో కూడా అది చెప్తే వదిలేస్తారు. అది ఎదికి నాన్ ముస్లిమ్స్నే కొట్టి ఉన్నారు. చూడండి, దాంట్లో తెలుస్తుంది వాళ్ళ ఖురాన్లో అలా ఉంది కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారు కదా. ముస్లిం లేకుండా ఉన్న వాళ్ళు నాన్ ముస్లిమ్స్ని మీరు చంపండి అన్నారు, అదే ప్రకారం అడిగి వాళ్ళు హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు. ఆల్మోస్ట్ అందరూ హిందూస్లే, ఒక్కడు మాత్రం క్రిస్టియన్, ఇంకొకడు ముస్లిం. ఆ ముస్లిం కూడా వీడిని ఎదిరించారు కాబట్టి వాడిని చంపేస్తారు, లేదంటే వాడిని వదిలేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళకి మధ్యవర్తి అలా చెప్పేశాడని కదా, మొహమ్మదే అలా చెప్పారు కాబట్టి. అయితే నిజంగా దేవుడు పంపించే మధ్యవర్తి ఈ రీతిగా చేస్తాడా? ఆలోచన చేయండి. దేవుడు పంపించే మధ్యవర్తి అందరికీ మధ్యవర్తిగా ఉంటాడు. మనుషులందరి కొరకు యేసు ప్రభు మధ్యవర్తి ఉన్నాడు. ఇప్పుడు ఎలాగ మధ్యవర్తి యేసు ప్రభు అయ్యారంటే ఆ నెక్స్ట్ వర్షన్ చెప్తుంది, ఇంకోసారి చదవండి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. చూసారా, ఎలాగ ఈయన యేసు ప్రభు మధ్యవర్తి అయ్యారంటే ఈయన అందరి కొరకు తన్ను తానే సమర్పించుకున్నాడు. లోక పాపల్లో అందరి కొరకు ఈయన పరిశుద్ధమైన ఆయన శరీరంని సిలువలో బలి చేశాడు. దానివలన ఇప్పుడు ఆయన మన కొరకు దేవుని దగ్గర వేడుకుంటాడు, మమ్మల్ని దేవుని దగ్గర తీసుకుపోతారు. మన దేవునికి పోయి ఆయనే మార్గం అయిపోయాడు, మనకి జీవము తీసుకొచ్చేవాడు ఆయనే అయిపోయాడు. ఎందుకంటే మా పాపం కొరకు ఆయన బలి అయ్యారు కాబట్టి. అయితే మొహమ్మద్ ఆ రీతిగా మధ్యవర్తి అయ్యేదానికి ఛాన్స్ ఉందా? మొహమ్మద్ లోక పాపం కొరకు మరణించారు? లేదు, ఆయనే పాపి అని ఒప్పుకున్నారు కదా. అయితే యేసు నన్ను ఎవరు పాపంని మీరు కనిపెట్టవచ్చు అని ఛాలెంజ్ చేశారు. యేసులో ఒక్క పాపం కూడా లేదు. మరి మొహమ్మద్ వేరే కొరకు జీవం ఇచ్చారా? లేదే. అనేక జనాల్ని జీవం తీశారు. ఆయన ఎంతో క్యాంపెయిన్స్ చేశారు, ఎన్నో మర్డర్లు, రేపులు ఆయన క్యాంపెయిన్స్లో జరిగింది. మరి ఇంకొకరిని కొట్టయి చంపేయని చెప్పారు తప్ప ఆయన జీవం ఇవ్వలేదు. ఆయన హ్యాపీగా జీవించారు. 9వ 10వ పెళ్లిళ్ళు చేసుకొని ఆయన బాగా అనుభవించి అన్నీ లాస్ట్లో చనిపోయారు. వయసు అయ్యి అది ఏ రీతి చనిపోయారు అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. అయితే యేసు ప్రభు వల్ల కాదు, ఆయన వచ్చిందే ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకొని సంతోషం ఉండే కొరకు, ఆయన జీవముని బలిగా ఇచ్చే కొరకు వచ్చారు. ఆయన పరిశుద్ధమైన జీవితంలో జీవించి ఆయన 33 సంవత్సరం ఉన్నప్పుడు లోక పాపం కొరకు ఆయన బలి అయ్యారు. దానివల్ల ఆయన మధ్యవర్తి, ఆయన మూలముగా పోతే దేవుడు మమ్మల్ని తన బిడ్డలుగా ఒప్పుకుంటారు. మనకి ఆయన పరిశుద్ధాత్మ ఇస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు. సో ఇది యేసు మూలంగానే దేవుడు
ఇప్పుడు కార్యాలంతా చేసేది. సో ఇలా చూసినప్పుడు వీళ్ళు యేసుని ఒప్పుకోకుండా ఉన్నప్పుడు మనం దేవుని సేవ చేస్తాము, జోషువ చేస్తాడు, ఆలెత్తిగా మనం చేస్తామనే దానికి ఏ ఒక బేసు లేదు. రెండవ విషయం ఏమంటే, పాత నిబంధన కాలంలో దేవుడు ఇజ్రాయెల్ అనే ఒక దేశంని, ప్రత్యేకమైన దేశం తీసుకొని వాళ్ళకి అన్ని ధర్మశాస్త్రం అంతా ఇచ్చి వాళ్ళకి రాజుగా దేవుడే ఉండి ఈ కార్యాలని చేశాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు చూసినప్పుడు యేసు అలాంటి ఏ రాజ్యంని కూడా ఆయన ప్రత్యేకించుకోలేదు. భూమి మీద ఎన్ని దేశాలు ఉంది, ఏది కూడా నాది, వీళ్ళే నా దేశము, వీళ్ళే నా జనాలు, వీళ్ళ మూలంగానే నేను అన్ని చేస్తానని ఎక్కడ చేయలేదు. ఒక రాజ్యంని భూమిలో స్థాపన చేయలేదు యేసు ప్రభు కదా. పిలాతు అడుగుతారు కదా, నువ్వు ఒక రాజా అంటే ఏం చెప్పారు చూడండి, యోహాను 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని, ఇహ సంబంధమైనది కాదని చెప్పేశారు. నా లోకము ఇప్పుడుది కాదు, ఇహ సంబంధమైన కాదు. అలా ఉండింటే నా శిష్యులు నా కొరకు పోరాడేవాళ్ళు కదా అని. చూడండి, మహమ్మద్కు యేసుకి ఎంత డిఫరెన్స్. మహమ్మద్ ఈ లోకంలోనే తన రాజ్యంని స్థాపించకపోయారు. సైన్యంని తీసుకొని వాళ్ళు అందరినీ యుద్ధం చేసి వాళ్ళు అదే రీతిగా చేసుకున్నారు, చాలా వరకు సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. అయితే సంపూర్ణంగా లోకమంతా వాళ్ళు కాన్కర్ చేయలేకపోయారు కదా. బట్ చేస్తాము అనే ఒక మైండ్ సెట్లోనే ఉన్నారు. అదే కదా ఐసిస్, మరి ఒసామా బిన్ లాడెన్, వీళ్ళు గోలంతా ఏమి లోకమే ఏం చేసేయాలి, ముసల్మాన్ రాజ్యంగా చేసేయాలి. అయితే యేసు ప్రభు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అనేసారు. ఇప్పుడు ప్రస్తుతంలో నేను ఎక్కడ రాజ్యాన్ని స్థాపించేదానికి రాలేదు అనేసారు. ఇంకొక ప్లేస్లో కూడా ఆయనని పర్టికులర్గా ఆడతారు, నీ రాజ్యం ఎక్కడ, నీ సైన్యం ఎక్కడ, నువ్వు ఎక్కడ నీ రాజ్యం సిద్ధం చేస్తున్నావు అన్నప్పుడు ఏం చెప్పారు చూడండి, లూకా 17:20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. సో కొత్త నిబంధన దేవుడు ఇక్కడ రాజ్యం ఇది అది అని చెప్పలేదు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని కూడా తన రాజ్యం అని చెప్పలేదు. దేవుని రాజ్యము మీలోనే ఉంది అన్నారు, మీ మనస్సులో ఉంది అన్నారు కదా. అంటే మీలో మీ మనసులో ఉందంటే యేసు రాజుగా ఏలేది ఏ దేశం పైన అంటే దేశం పైన కాదు, మనుషులు హృదయంలో ఎవరైతే ఆయనని ఒప్పుకున్నారో, ఆయనని విశ్వసిస్తున్నారో వాళ్ళ హృదయంలో ఆయన ఏలుతున్నారు. ఆయనకి లోబడే జనాలే ఆయన ప్రజలు, వాళ్ళపైన ఆయన రాజుగా ఉన్నారు. ఇదే లోకమంతా స్కాటర్ అయింది. అది ఏ దేశం ఉండొచ్చు, వేరే వేరే స్థలంలో వాళ్ళు ఫుల్గా స్కాటర్ అయ్యారు. అలాంటి వాళ్ళ మనసులో యేసు పరిపాలన చేస్తున్నారు తప్ప లోకంలో ఎక్కడ కూడా ఒక దేశం అని చెప్పి ఇదే నా కంట్రీ, వీళ్ళ మూలంగానే నేను అన్ని కార్యాలు సాధిస్తానని చెప్పలేదు. ఎందుకంటే ఇంకొక విషయం ఇక్కడ ఏమంటే, ముసల్మాన్ చెప్తారు మీరు మనం చేసేది టెర్రరిజము రాంగ్ అంటారు. అయితే మిడిల్ ఏజెస్లో ఈ క్రిస్టియన్డమ్ అలా చేయలేదా, పోపసీ ఆ రీతిగా చేయలేదా. ఇన్ఫ్యాక్ట్ 1100లో క్రూసైడర్స్ అని ఒక ఆర్మీనే పోపు రెడీ చేస్తారు, క్రూసైడర్స్ అని. వాళ్ళు చేశారు, యుద్ధాలు చేశారు. జెరూసలేంలో పోయి అక్కడ యుద్ధం చేసి వాళ్ళ 100 years వాళ్ళు రూల్ చేశారు కూడా. అప్పుడు అనేకల్ని చంపారు కదా, అనేకల యుద్ధాల్లో వాళ్ళు కార్యాలు చేశారు, దేవుని పేర్లో అన్న చేశారు కదా. అదే మనం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేశారంటే అది దేవుడు వలన వాళ్ళు చేశారని చెప్పలేము కదా. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా రోమన్ క్యాథలిక్ సభే వాళ్ళు నాయకుడైన పోపు దేవుని వాక్యము అనుసారంగా కార్యాలు చేయటం లేదు. ఎప్పుడో వాళ్ళు బైబిల్ని వదిలేసి వాళ్ళు విగ్రహారాధన చేసుకుని బైబిల్లో చెప్పబడిన ఎంత క్లియర్ టీచింగ్ అంటే డివైట్ అయిపోయారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ నిజమైన క్రీస్తు సంఘం కాదు, వాళ్ళు పడిపోయిన సంఘం. అది పాపములో దుర్బోధనలో పడిపోయారు ఎప్పుడో. ఆ సంఘంలో నాయకుడిగా పోపున్నారు. వాళ్ళు చేసే కొన్ని కార్యాలు బట్టి ఇది క్రైస్తులందరూ చేస్తున్నారు, క్రీస్తు ద్వారా చేస్తున్నారని చెప్పలేము.
అది మొహమ్మద్ చేస్తేను తప్పే, పోపు చేసేది కూడా తప్పే. బైబిల్ ఏం చెప్తున్నదంటే దేవుడు ఫస్ట్ నుండి, ఆది నుండి ఇన్నోసెంట్ లైఫ్ తీసేకి ఎవరికి రైట్ లేదు అని ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడని. మరి ఆ కాలంలో దేశాలు విరుమ దేశాల్లో ఇజ్రాయెల్ అనేక యుద్ధాలు చేసింది, అది వేరు. అయితే ఒక ఇన్నోసెంట్ లైఫ్ని తీసుకు ఎవరికి అధికారం లేదనే బైబిల్ ఫస్ట్ నుండి చెప్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవరనేది చూస్తే బైబిల్లో కాయినే కదా. కాయినే ఫస్ట్ నిర్దోషమైన ఒక రక్తంని చిందించింది. ఎందుకంటే ఏబేల్ ఏ తప్పు చేయలేదు. అయితే ఏబేల్ని కొట్టేశాడు. ఏబేల్ చేసింది ఏమి? మంచి ఒక బలిని దేవునికి సమర్పించుకోండు. దేవుడు దాన్ని సంతోషపడారు. అయితే కాయిను సమర్పణ చేసిన ఆ బలిలో దేవునికి సంతోషం లేదు. దానికే కాయినికి ఏబేల్ పైన అసూయ వచ్చి, కోపం వచ్చి వాడిని చంపేశాడు. అప్పుడు దేవుడు వదిలేశాడా? ఏమో జరుగుకున్నట్లు ఊరికే ఉండిపోయాడా? లేదు. కాయిన్ని అడుగుతారు, పిలిచి ఏమని అడుగుతారు చూడండి. ఆదికాండం 4:10. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఏమని అడుగుతున్నాడు? ఎక్కడ ఆడు అంటే వాడు నాకు తెలీదు, వాడిని చూసుకునేది నా పని, నా అలాగే ఇలాగా డచ్ చేస్తున్నప్పుడు దేవుడు డైరెక్ట్ అయ్యాడు, నువ్వు చేసిన పని ఏమి? నీ తమ్ముడు రక్తము భూమి నుండి నన్ను నీతి అడుగుతా ఉంది అంటే నువ్వు అన్యాయంగా చేసింది. దేవుడు వచ్చి అకౌంట్ అడుగుతున్నారు నువ్వు చేసింది ఏమని. ఎందుకంటే అది తప్పు కాబట్టి. సో అలాంటిగా చేసేవాడు అందరినీ దేవుడు అదే రీతిగా అకౌంట్కి తీసుకొస్తారు. వాళ్ళు దేవునికి ఆ లెక్క ఇయ్యాల ఒక రోజు. అది ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. మరి తర్వాత మొదట లోకం నాశనమైంది, రెండో లోకము ప్రారంభమయ్యేప్పుడు నోవాకి అన్ని మృగాలందరినీ నువ్వు అన్నాన్ని తినొచ్చు, నువ్వు ఆహారంగా. అప్పుడే నాన్ వెజిటేరియన్ ఫుడ్ని తినేకి పర్మిషన్ ఇచ్చింది దేవుడు. అయితే అప్పుడు కూడా ఒక వార్నింగ్ మాత్రం ఇస్తారు, మనుషుని రక్తము మాత్రము నువ్వు చిందకూడదు. ఆ రీతిగా చేస్తే నీకు అదే రీతిగా నీ రక్తముని తీసేస్తారని. చూడండి 9:6 ఆదికాండము. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. చూసారా? ఇదే ఎంత క్లియర్గా చూసినప్పుడు నరునే రక్తం చిందించేవాడు నరు వలన నశింపబడతాడు. ఇది యేసు ప్రభు కూడా పేతురుకి చెప్పింది కదా. పేతురు ఆ గెత్సెమనే తోటంలో యేసుని పట్టుకొని వచ్చినప్పుడు కత్తి తీసి ఒకరిని కొట్టేస్తాడు. అప్పుడు యేసు ఏం చెప్పారండి చూడండి, మత్తయి 26:52. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? ఏమండి ఏమని అన్నారు? కత్తిని నువ్వు వాపస్ పెట్టాయి. నువ్వు కత్తి ద్వారా ఆరంభించాడు, కత్తి ద్వారానే అంతమైపోతాడు కదా. దానివల్ల యేసు వైలెన్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ యేసు కాలంలో మాత్రం కాదు, పాత నిబంధనలు కూడా ఎంత క్లియర్గా దేవుడు వాళ్ళకి చెప్పారండి, మీరు ఒక ఇన్నోసెంట్ లైఫ్ని ఎవరు తీయకూడదు. దేవునికి ఒక హేయమైన అసహ్యమైన కార్యము. 7 కార్యాల్లో ఒక కార్యం ఏమంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ లైఫ్ని తీసేసేది. చూడండి, అది సామెతలు 6:16-18. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. ఏమండి? నిరపరాధములని చంపే చేతులు ఆయనకి అసహ్యమైనది. చూడండి ఇంకోసారి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. మరి నెక్స్ట్ సహోదరులో డివిజన్ తీసుకొచ్చే ఒక కార్యము చేసేది అని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫెల్గామ్లో జరిగింది ఏమి కదా, అదే కదా ఇన్నోసెంట్ పీపుల్. వాళ్ళు వచ్చి సైనికులు కాదు, వాళ్ళకు పాకిస్తాన్కు వేరే జనాలకు ఏ ఒక్క జగడం లేదు, వాళ్ళు యుద్ధం కనిపోలేదు.
వాళ్ళు ఎవరిని హాని చేసేకపోలేదు, వాళ్ళు పిక్నిక్కి పోయారండి. అక్కడ దేవుడు సృష్టించిన ప్రకృతిని ఆనందించకపోయారండి కదా. వాళ్ళు నాన్ వైలెంట్ పీపుల్, వాళ్ళు గన్ను ఏ కత్తి తీసుకొని పోలేదు. వాళ్ళ ఫ్యామిలీతో భార్యాభర్తలు సంతోషపడకపోయిన ఆ ప్లేస్లో వీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడి గన్లు పెట్టి తలకనే కాల్చేసేది. వాళ్ళు తండ్రి అని చూడక, వాళ్ళు ఏమని చూడక వాళ్ళని మతాలపైన వాళ్ళని చంపేయడం చూసేది. ఇది దేవునికి ఎంత హేయకరమైన కార్యము. ఎందుకంటే వాళ్ళు నిర్దోషులు. వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు ఆ వైఫ్స్ అంతా అడుగుతారు, మమ్మల్ని వచ్చి మీరు హిందూనా ముస్లిమా అని అడిగి మమ్మల్ని ఈ రీతిగా చంపారు కదా, ఇది ఏం న్యాయం అంటున్నారు వాళ్ళు. మనకు వాళ్ళకి ఏం పగ ఉంది, వాళ్ళకి మనం ఏం తప్పు చేసామని వాళ్ళు ఈ రీతిగా చేస్తున్నారు. మనకు లోకంలో జరిగే ఈ పొలిటిక్స్కు సంబంధమే లేదే, మమ్మల్ని ఎందుకు ఈ రీతిగా చంపాలా? చూసారా, ఇది ఎంత ఒక కరెక్ట్ క్వశ్చన్ అండి వాళ్ళు అడిగేది. ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్గా ఉన్నారు. నిర్దోషుల్ని పోయి ఆ రీతిగా వాళ్ళకి ఇష్ట ప్రకారంగా వాళ్ళని చంపేసేది దేవునికి ఎంత హే కార్యమని. అది మాత్రం కాదు, అలా చేసేవాడు సోదరుల మధ్య డివిజన్స్ తీసుకొస్తాడని ఉంది నెక్స్ట్ వచనంలో. అంటే ఈ ఒక కార్యం వాళ్ళని చూడండి, ఎంత డివిజన్స్ వచ్చేసిందండి. అది వాళ్ళు ఈ మత పేరులో పోయి హిందూస్నే టార్గెట్ చేసి వాళ్ళు చంపేది. ఇప్పుడు ఆ కార్యాలు ఇప్పుడు హిందూస్ అందరికీ ఏమొస్తుంది? ముస్లిం పైన కోపం వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. మనం ఇప్పుడు క్రిస్టియను అయితే మనం చూసే ఇప్పుడు ఇది అన్యాయం కదా, ఇది చేసిన తప్పు కదా వీళ్ళు అని ఇప్పుడు మనకే వస్తుందండి. ఎంతో అంతకుముందు అడ్జస్ట్ చేసుకొని మనం ఒక కమ్యూనిటీ లాగా ఉన్నామండి. సో మన బిజినెస్లు చేసేప్పుడు అయితేను మన కొలీగ్స్గా ఉండొచ్చు, సమాధానంగా పోతా ఉంది ఇంతవరకు. ముస్లిం అయితేను హిందూ క్రిస్టియన్ అంతా, పర్టికులర్లీ ఇండియాలో. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ వలన వాళ్ళ మధ్యలో ఏమొచ్చేస్తుంది? ఒక కోపం, ఒక ద్వేషము కదా. దాన్ని వీడియో చూస్తుంటే మనకే ఒక కోపం వస్తుంది కదా, ఏమి ఇది ఇంత ఘోరమైన కార్యం చేస్తున్నారు కదా అని వస్తుంది కదా. అలాగే అయిపోయింది. అది మాత్రం కాదు, ఇప్పుడు రెండు దేశాలే ఒకటి ఎంత విరోధంగా నిలుచుకుంది. ఎంతో ఒక ట్రీటీలు చేసుకొని ఎంతో కొంచెం వరకు సమాధానంలో పోతా ఉన్న ప్లేస్లో ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వారికి నిలబడిందండి. ఎంత భయంకరమైన సిచ్యువేషను మనం చూడొచ్చు. ఇండియా డిక్లేర్ చేస్తారు ఇండస్ ట్రీటీ, ఆ నదిని మనము ట్రీటీకి క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేశారు. వాళ్ళు 80% వాళ్ళకి అగ్రికల్చర్ దానివల్ల అలా చేస్తే మనం వార్ డిక్లేర్ చేస్తామనేసారు. మరి ఎయిర్ స్పేస్ అంతా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాళ్ళు ఇండియాకి బ్యాన్ చేసేసారు. ఇప్పుడు ఇండియా పోవాలంటే వేరే దేశాలకి పాకిస్తాన్ లేకుండా చుట్టుకొని పోవాలా. దీనివల్ల ఎంత నష్టము, ఎంత జనాలకి ఇబ్బంది. అది మాత్రం కాదు, కంప్లీట్ ట్రేడ్ రెండు కంట్రీస్ స్టాప్ చేశారు. ట్రేడ్ లేదు, ఇంకా ఏ ఒక పదార్థం అక్కడికి ఇక్కడికి పోయేలాగలేదు. అందరూ వీసాలని క్యాన్సిల్ చేసేసారు. ఇది ఎంత చూడండి భయంకరంగా ఇది డెవలప్ అయిపోయింది. వాళ్ళు చేసిన జస్ట్ అంత ఫూలిష్ ఒక కార్యాలు. ఇది దేవునికి హేయమైనది. సోదరుల మధ్య డివిజన్స్లు తీసుకొచ్చి పగ, ద్వేషము, యుద్ధాలకి దారి చూపించేది. ఇదంతా ఎంత తప్పైన కార్యమని ఈ వచనాల్లో మనము చెప్పేది చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో ఎంత క్లియర్గా పాత నిబంధనలోనే మీరు సోదరుల్ని ప్రేమతో మీరు చూడాలనే చెప్పారు. మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలనే ఒక విషయము పాత నిబంధనలోనే ఉంది. చూడండి 25వ సామెతలో 21-22, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిము. ఏమండి, వాడు ఆకలిగా ఉంటే భోజనం పెట్టన్నారు. నీ వైరీకు నువ్వు అన్యాయం చేయొద్దు. వాడికి ఆకలిగా ఉంటే ఆహారం నీళ్ళు అని చెప్పింది బైబిల్లో. అయితే వీళ్ళు చూస్తే ఈ రీతిగా ప్రవర్తించారు చూడండి. వీళ్ళని ఆహారం అడగలేదు, నీళ్లు అడగలేదు. మన పాటికి మనం ఉంటే వాళ్ళని వచ్చి జీవంనే తీసేసి వాళ్ళ లైఫే స్పాయిల్ చేసేసారు కదా. వాళ్ళ లైఫ్ ఇంకా నార్మల్గానే ఉండదు. వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ దుఃఖముతో నిండి ఉండాలి.
సోదర సోదరి, ఇది ఎంత తప్పు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువుకు మొహమ్మద్కు ఎంత డిఫరెన్స్ ఉందని మనం చూడొచ్చు. యేసు ప్రభువుని ఫాలో అయ్యే వాళ్ళు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని చేయరండి. ఎందుకంటే వాళ్ళ నాయకులు యేసు ప్రభు వాళ్ళకి టీచ్ చేసింది అదే కదా. ఎంత క్లియర్గా యేసు ప్రభు టీచ్ చేశారు కదా. ఇన్ఫ్యాక్ట్ నరాంతము చేయొద్దని చెప్పబడింది. చేస్తే నువ్వు విమర్శకి లోబడతావని, దేవుడు తీర్పు వస్తుందని. అయితే యేసు దాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేసి ఏం చెప్పేశారు మనకి చూడండి. మత్తయిలో 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏమండి యేసు చెప్పేశారు, నువ్వు నారాంత్యము చేసేదే వద్దు, నువ్వు నీ సహోదరు పైన కోపము చేసుకుంటేనే అది నీకు విమర్శకు వచ్చేస్తావని. అంటే కోపంకి ఇస్తేనే నువ్వు చంపేసినట్లు అంటున్నారు యేసు ప్రభు. దానివల్ల నువ్వు ఆ కోపము, ఆ ద్వేషమే పెట్టుకోవద్దు అంటున్నారు. చూడండి ఎంత రిఫార్మ్డ్గా ఉంది యేసు ప్రభు ఒక టీచింగ్, ఎంత క్లియర్గా టీచ్ చేశారు. పాత నిదానంలో ఆ జనాలు కఠినాలు కాబట్టి దేవుడు అంతవరకు నిలిపించాడు. నువ్వు ఏం చేయొద్దు, నానాంతము చేయకూడదు. అయితే ఈ యేసు ప్రభు ఆ కోపము చేసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే చాలా జనంకి చాలా ఆ మనసులో చంపేద్దామని ఉంటుంది. అయితే వాళ్ళ ఆ కాన్సిక్వెన్సెస్ భయపడి చంపేస్తే నేను జైలుకి పోవాలి కదా, కేసు వేస్తారు కదా, ఏంటంటే వాడు నన్ను కొట్టేస్తాడు కదా అని ఊరినే ఉండిపోతారు. అయితే కోపంలో వాళ్ళు ద్వేషిస్తుంటారు, వాడు చచ్చిపోవాలా అని అనుకుంటుంటారు. అలా అనుకుంటేనే వాడిని చంపేసినట్లే యేసు ప్రభు టీచ్ చేసేసారు. దానివల్ల అదే నువ్వు చేయొద్దు అంటున్నారు. చూసారా ఎంత హై లెవెల్లో ఉంది టీచింగ్ యేసు ప్రభు. అహింస అంటే యేసు నుండే వచ్చిందండి. ఇండియాలో గాంధీజీ అంతా అహింస ద్వారానే పోరాటం అంతా చేశారు. అది ఎక్కడి నుండి ఆయన నేర్చుకున్నారండి? బైబిల్ నుండే. గాంధీజీ యేసు ప్రభు చాలా మర్యాదతో ఆయన గురించి చెప్పి ఉన్నారు. ఆయన బైబిల్ చదివి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ ద క్రిస్టియన్స్ అన్నారు. క్రిస్టియన్స్ దాన్ని ఫాలో చేయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను ఒప్పుకోను. అయితే క్రైస్ట్ చెప్పింది వాళ్ళు ఒప్పుకుంటారు. మరి వివేకానంద కూడా ఎంత అద్భుతంగా మాట్లాడారు యేసు గురించి. ఎందుకంటే ఆయన మాటలు అలాగుండింది. అహింస, నేను ఒక్క చెంపకి కొట్టిన వాడికి ఇంకొక చెంప చూపించి అన్నారు. చూడండి, అంటే నువ్వు పోయి ఇంకొకరిని కొట్టలేదు, వాడే నిన్ను ఫస్ట్ కొట్టాడు. ఆ పరిస్థితిలో కూడా నువ్వు రివెంజ్ తీసుకోవద్దన్నారు. ఇప్పుడు చాలా జనము నా పట్నే ఉంటాను, నన్ను ఎవరైనా ముడితే నేను వదలను అంటారు కదా. అది కూడా చేయదన్నారు యేసు. ఎవరో వచ్చి నిన్ను కొడితే నువ్వు డిఫెండ్ చేయకోకుండా వాడికి మంచి చేయన్నాడు. నిన్ను శపించేవాడి కొరకు ప్రార్థన చేయనిస్తారు. చూసారా, ద్వేషానికి ద్వేషము నువ్వు చేయకో. వాడు చెడ్డ చేశాడని నువ్వు వాడికి చెడ్డ చేయదు, నువ్వు మంచి చెయ్యి. ఇదే బైబిల్లో ఎంత క్లియర్గా చెప్పబడింది. 5:39, నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏమండి యేసు ప్రభు చెప్పిన మాట. తర్వాత 5:43, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నీ శత్రువుల్ని ప్రేమించాలి సార్ యేసు ప్రభు. శత్రువుల్ని కూడా ద్వేషించొద్దు. ఇంకా చంపటానేమండి అండి. ఖురాన్లో అవిశ్వాసులు ఎక్కడ చూస్తే వాళ్ళని అక్కడ నరకయ్యి, కొట్టయి, చంపేయి. యేసు నీ శత్రువుని కూడా ప్రేమించన్నారు. ఇది చెప్పేది మాత్రం కాదు, ఆయన నిరూపించి చూపించేశారు కదా. ఆయనని సిలువకి వేసేసి చెయ్యి కాళ్ళు అంతా ఆనితో కొట్టేసి ఆయన అక్కడ నడులుతుంటే ఆయన గురించి అనేక మాటలు మాట్లాడుతుంటేను ఆయన చెప్పిన మాట ఏమి, తండ్రి వీళ్ళని క్షమించు అనేసారు. చూసారు, అది యేసు ప్రభు అండి. ఆయన చెప్పిన మాటలు ఏ రీతిగా ఉంది చూడండి. అహింస, నీ శత్రువుని కూడా నువ్వు ద్వేషించొద్దు. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ డిఫెన్స్లో కూడా ఇంకొకరిని ఆయన చేయదన్నారు. కొందరు ఏమంటారు, మన సెల్ఫ్ డిఫెన్స్ కొరకు చేసుకుంటామండి కదా. కమలా హారిస్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పేశారు, నా ఇంటికి ఎవరైనా వస్తే నా దగ్గర అందరూ నేను చాలా కాల్ చేస్తాను అనేసింది. చూసారా, అయితే అలా కూడా చేసే దానికి ఎంకరేజ్ చేయదు బైబుల్. చూడండి, Romans 12:19, రోమా 12:19, ప్రియులారా,
మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. పగ కూడా తీసుకోవచ్చు. ఎవరో నీకు హాని చేశారా, వాడి మీద పగ, కోపము, కక్ష పెట్టుకొని అవకాశం కొరకు కాచుండి వాడు నాశనం చేసేది ఇది కూడా చేయొద్దు. చూసారా, పగ తీసుకునే నా పని నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయని సార్. అదే కదా క్రైస్తవులు. వాళ్ళకి తప్పు చేస్తేనో వాళ్ళకి అన్యాయం జరిగితేనో వాళ్ళు పగ తీసుకునేలాగా లేదు. అనేకలు అలాగే ఉంటారు. దేవుడు చూసుకుంటాను, దేవునికి వదిలేయాల కదా. మరి 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపక మేలు చేత కీడుని ఏం చేయాలా? ఇది బైబిల్ చెప్పేది. ఎవరో నీకు కీడు చేశారు, నువ్వు ఇంకా కీడు చేసి వాడిలాగా అయిపోవద్దు, మేలు చేత. అయితే మన ఇండియాలో అదంతా ఇంకా ఆ లెవెల్కి రాలేదండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందే వెంటనే ఇండియా ఏమండి చాలా స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తూ ఉంటారు. అది న్యాచురల్ అండి, అది మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే న్యాచురల్ పర్సన్ అలాగే ఉంటాడు కదా. వాళ్ళందరూ క్రైస్ట్ని ఫాలో చేసేకి అవుతుందా? లేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మన ఇండస్ రివర్ని స్టాప్ చేసేస్తాము, డ్యామ్ కట్టారు కదా అది స్టాప్ చేస్తాం, ఒక డ్రాప్ నీళ్ళు కూడా పోకుండా ఉన్న చేసేస్తాం. యాక్చువల్గా అలా చేయలేరు, ఎందుకంటే ఆ నదిని స్టాప్ చేసేంత కెపాసిటీ ఇండియాకి ఇంకా లేదు. ఆ డ్యామ్స్ అంతా ఇంకా ఫినిష్ అవ్వలేదు, చేయలేరు. చేస్తేనే ఇక్కడ ఫ్లడ్ అయిపోతుంది. అది మాత్రం కాదు, ఒకవేళ అలా చేస్తేనో ఇంకా ఇది ఇంకా ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు పాకిస్తాన్ ఇంకా పగ తెస్తారు. ఒక పగ ఇంకా పగతో ఏమండి మనం జయించలేము ఇది కదా. ఇప్పుడు కీడుతో కీడుని జయించలేము. అదే ఇక్కడ బైబిల్ చెప్పేది. నువ్వు మంచి చేసి నువ్వు కీడుని నువ్వు జయించు అని చెప్తున్నారు తప్ప కీడుతో నువ్వు జయించలేవు. అలా చేస్తేను ఇప్పుడు ఇండస్ రివర్ని ఎలా స్టాప్ చేశారనుకోండి, పాకిస్తాన్కి ఫ్రెండ్గా ఉన్నవారు ఎవరు? చైనా. అక్కడ చైనా బ్రహ్మపుత్ర నదిని స్టాప్ చేసేస్తారు. ఎందుకంటే టిబెట్లో వాళ్ళు డ్యామ్ కట్టుకున్నారు కదా, వాళ్ళు అక్కడ బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తే అప్పుడు ఇండియాకి ఏముండదు, ఇంకా నీళ్ళు ఉండదు. సో ఇది ఒకటి ఇంకా ఎక్కువ అవుతా పోతూ ఉండవు తప్ప దీనికి పరిష్కారం లేదు. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలకి నిలుచుకున్నారు, ప్రిపేర్నెస్ అయిపోయారు. వాళ్ళు ఇద్దరు రెడీ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ లోకము యేసు ప్రభు చెప్పినట్లు ఫాలో అవ్వలేదు, అయ్యే ఛాన్స్ కూడా లేదు. దానివల్ల వాళ్ళు న్యాచురల్గా ఒకరి పైన ఒకళ్ళు ఇంకా ఇది ఎక్కువ అవుతూనే పోతుందండి. ఇది ప్రారంభం అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ కాశ్మీర్ ఫెలగాంలో జరిగింది ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ లైక్ ఎ ఫస్ట్ ఇన్ ఇట్స్ కైండ్. బికాస్ ఏమంటే సివిలియన్స్ని ఆ రీతిగా డైరెక్ట్గా అటాక్ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు సివిలియన్స్ని, ఆర్డినరీ పీపుల్ని అటాక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంత రియాక్షన్ అవుతుంటే నెక్స్ట్ ఇంకా అదేలాగా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే డైరెక్ట్గా యుద్ధాలు జయించలేమన్నప్పుడు అప్పుడు వేరే వేరే మీన్స్లో చేస్తూ ఉంటారండి. చెప్తారు కదా, ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఏం కావాలంటే చేయొచ్చండి, వాళ్ళు సీక్రెట్గా చేస్తూ ఉంటారు కదా. అలా జరుగుతుంది. అమెరికా లాంటి ప్లేస్ ఎంత హై సెక్యూరిటీ ఉంటుందో, అది ఎయిర్పోర్ట్లో అమెరికాలో, అలాంటి ప్లేస్లో ఏరోప్లేన్నే హైజాక్ చేసి ఎంత చేసేసారు. ఇంకా ఇండియాకి మన సెక్యూరిటీ చూస్తే మనకి ఎవరు మమ్మల్ని తప్పించలేరండి. ఎందుకంటే చూడండి, అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ టూరిస్ట్ పోతా ఉన్నారు, అక్కడ ఏ ఒక ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఇండియన్ ఆర్మీ కదా. ఏ ప్రొటెక్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ చనిపోయి అవర్స్ తర్వాత వచ్చారంట ఇండియన్ ఆర్మీ. ఆ చనిపోయి రక్తంలో అక్కడే శవం పక్కన కూర్చొని ఎంతో అవర్స్ అయిన తర్వాత వచ్చారు. అంటే అంత జనాలు పోతున్నారు కదా, వాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలనేది వీళ్ళు మరి ఇవ్వలేరు కూడా. ఎంతవరకు ఇస్తారండి? అంత పెద్ద బార్డర్స్ ఎంత లాంగ్ ఉంది, ఇచ్చేదానికి చాలా కష్టం ఉంటుంది. మన లిమిటెడ్ ఫైనాన్స్, లిమిటెడ్ మీన్స్లో చేయటానికి కష్టం. సో ఆ లూప్ హోల్స్ ఎక్కడన్నా ఉంటే ఉంటుంది. మళ్ళీ ఇది ఇంకా ఇలాంటిది ఎక్కువ జరుగుతుందండి. ఆల్రెడీ జరిగింది కదా. ఇప్పుడు మన బెంగళూరులో చర్చ్ స్ట్రీట్లో ఒక బాంబు పెట్టేశారు కదా, మరి ఒక కేఫ్లో పెట్టారు. ఏమండి, టిఫిన్ తిందామని పోతే అక్కడ బాంబు బ్లాస్ట్ అయింది. రోడ్లు పెట్టారు. మరి ఎందుకో కేరళలో జెహోవా విట్నెస్ ఒక కన్వెన్షన్ జరుగుతుంది, దాంట్లో బాంబు పెట్టారు. మరి ఎక్కడైనా పెట్టచ్చండి, ట్రైన్లో, బస్లో, స్టేడియంలో. అది మనం చూస్తుంటే ఇప్పుడు కంట్రీస్ ఇన్వాల్వ్ అయిపోతాయి నేషనల్ లెవెల్లో. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఏముందండి, ఏదో ఎలాగో సీక్రెట్గా ఏదైనా కూడా న్యూక్లియర్ బాంబు ఎక్కడో పెట్టేస్తే ఒక నగరమే కాల్చిపోతుందండి.
ఏమండి, ఒక బాంబు ఎంత పవర్ఫుల్ అంటే ఒక సిటీ లేకుండా పోతుంది, మెగా సిటీసే కాలిపోతుందండి. అంత పవర్ఫుల్ బాంబ్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, మన దగ్గర ఉంది కూడా ఉంది. దానికి బైబిల్లో చెప్పేది ఏమని, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వల్ల జయింపలేము కదా. వార్ అవుతే ఇట్స్ ఏ లాస్ ఫర్ ఎవ్రీబడి, ఇద్దరికీ నష్టమే, ప్రతి ఒక్కడికి నష్టమే అది. అయితే లోకంలో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా తక్కువ. ఎందుకంటే ఎవరు యేసుని ఫాలో అవరు. క్రైస్తవులే చాలామంది ఇది విషయాల్ని పాటించారండి. ఇంకా ఏ ఒక పరిస్థితుల్లోనే టిట్ ఫర్ టాట్, నువ్వు నాకు ఇచ్చేసావా నేను నీకు చేస్తాను, నువ్వు నన్ను బ్లాక్ చేస్తావా నేను బ్లాక్ చేస్తాను, నన్ను నువ్వు ఇగ్నోర్ చేస్తావా నేను ఇగ్నోర్ చేస్తాను. ఇదే క్రైస్తవులు ఆ ఒక స్టేట్లో ఉన్నారు. ఇంకా యేసు చెప్పినట్లు కీడుకి కీడు చేయకుండా మేలు ద్వారా కీడుని మీరు జయించాలా అనే ఒక స్టేజ్కి లోకము వచ్చేదానికి ఛాన్స్ లేదండి. దానివల్ల ఏమవుతుంది, బైబుల్ ప్రవాదన ప్రవచనంలో చెప్పిన ప్రకారము ఇంకా ఎక్కువ అవుతుందంట. చూడండి 2 తిమోతి 3:13. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. ఏమిటి దుర్జనాలు ఏమవుతారు, అంతకంత ఇంకా చెడిపోతారట. ఇంగ్లీష్లో ద వికెడ్ షల్ వ్యాక్స్ వర్స్ట్ అండ్ వర్స్, ఇంకా వర్స్ట్ అంటే వర్స్ట్ అయిపోతారు. ఇంకా ఎక్కువ జరుగుతుందండి రాబోయే కాలంలో. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా, ఈ 22 ఏప్రిల్కు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడు చాలా తేడా వచ్చింది. ఇంకా రాబోయే వాళ్ళు వీళ్ళని అటాక్ చేస్తారు, మనం వాళ్ళని అటాక్ చేస్తాము, ఇంకా చైనా కూడా అటాక్ చేస్తారు. ఇదంతా ఎందుకు ఇంత యుద్ధాలు అంటే మెయినే ఈ ఒక చెడ్డ ఇచ్చలు, అంటే ఈ లస్ట్ అంటారు కదా, దురాశ అంటారు కదా, దానివల్లనే. ఇది యాకోబులో 4:1-2, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు గాని మీకు చూసండి ఏమంటే ఆ భోగ ఇచ్చేలు, దానివల్లనే యుద్ధాలు పోరాటాలు అంతా. ఇప్పుడు కాశ్మీర్లో ఎందుకు అలా చేశారు అని, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కాశ్మీర్ మాది అని ఇది ఉంది కదా, ఈ డిస్ప్యూట్. ఇండియా మంది అంటే వాళ్ళు మంది అని ఏం చేస్తాను. ఇప్పుడు రీసెంట్ టైంలో మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకుని అక్కడ ఎలక్షన్స్ చేసి నార్మలైజ్ చేస్తున్నారు, టూరిస్టులు అంతా ఎక్కువ పోతున్నారు. దీన్ని చూసి వాళ్ళకి అసూయ, ఇది మన స్థలం అనుకుంటే వీళ్ళు బాగా ఇంప్రూవ్ అయిపోతారు, ఏమైనా చేస్తామని అలాగే చేసేసారు. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేశారండి. 14 ప్లేసెస్ బ్యాన్ చేశారు టూరిస్ట్కి. ఇప్పుడు ఎవరైనా కాశ్మీర్కి పోవాలంటే ఇప్పుడు ఓపెన్గా ఉంటేనే ఎవరికి ధైర్యం లేదు. అయితే నువ్వు ధైర్యంగా పోతామంటే అక్కడ అన్నీ బ్యాన్ చేస్తారు. చూడండి స్థితిలో ఎలాగా ఇంకా చెడిపోతూ ఉన్నది. ఇక్కడ ఇదేలాగా రష్యా యుక్రెయిన్ అయితే అది కూడా అదే, రష్యాకి యుక్రెయిన్లో ఉన్న కొన్ని ప్రాంతాలు మనదని చెప్పి యుక్రెయినే మనకు కావాలని, చైనా టైవానే మనం తీసేసుకుంటామని కదా. అదిలో మధ్యలో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా మనకి గ్రీన్లాండ్ అంతా మనకే కావాలని చూసారా. ఈ స్వార్థము ద్వారా మరి అరబులు 57 అరబు దేశాలు ఉంటేనో అదంతా పెట్టుకొని, అలాగే ఇజ్రాయెల్ మనకే కావాలని, గాజా మనకు కావాలా, వెస్ట్ బ్యాంక్ మనకు కావాలా. ఇజ్రాయెల్కి ఇచ్చిన ఒక చిన్న ప్లేసు, అక్కడ మాత్రమే యూదులకు ఉన్న స్థలము, అది ఆశపడి అరబులంతా చేరి గాజాలో వెస్ట్ బ్యాంక్లో ఉన్న జనాలను పెట్టుకొని అదంతా మనకే కావాలా. చూడండి ఈ దురిచ్చల ద్వారానే జగడం వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ అయిపోతుంది. మరి లాస్ట్లో మహాశ్రమ కాలం, దీని గురించి మనం ఎన్నో క్లాసులు మాట్లాడినాము, ఇదంతా వీడియోలో ఉంది చూడండి. మహాశ్రమ కాలం వస్తుంది, ఈ లోక అంతిమం అవుతుంది. ఇంత కాలంలో మనము రక్షింపబడాలంటే దేవుడు మాత్రమే మనం రక్షించగలం. ఏ గవర్నమెంటు మనం కాపాడలేదు, ఏ ఒక్క దేశంలో కూడా అంత సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎవరికూ లేదు. ఈ రాబోయే ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చు. దేవుడు కాపాడాలంటే మాత్రమే కాపాడవచ్చు. దేవునికి భయపడి మనం నడుచుకుంటే, దేవునికి ప్రియాలుగా ఉంటే దేవుడు మమ్మల్ని సంరక్షిస్తాడు, అది ఖచ్చితంగా. అలా ఉంటేనూ నాశనం అయిన తర్వాత మరి యేసు వచ్చి ఆయన నూతన ఆకాశం భూమిని స్థాపించి 1000 ఏళ్ళు పరిపాలన చేసేప్పుడు అప్పుడు అందరినీ ఈ తీవ్రవాదులు, ఈ టెర్రరిస్ట్ అందరినీ ఆయన కంట్రోల్ చేస్తారు. వాళ్ళందరికీ పైన
పెద్ద టెర్రరిస్ట్ అంటే దీన్ని స్టార్ట్ చేసి లోకంలో మరణంనే తీసుకొచ్చింది ఎవరు? వైలెన్స్ తీసుకొని వచ్చింది ఎవరు? పాపం తీసుకొచ్చింది ఎవరు? సైతాన్నే తీసి కట్టేసి అధోలోకంలో పడేస్తారు. లోకంలో 1000 సంవత్సరం సత్యం పోయిన వాళ్ళందరినీ పునరుత్థానం లేపిస్తారు. అది కదా మనం ఈస్టర్లో మనం మాట్లాడుకుంది. యేసు మరణించి జయించిన వాళ్ళ చనిపోయిన వాళ్ళందరినీ పునరుత్థానం లేపిస్తారు. అప్పుడు ఈ ఫెహల్గామ్లో చనిపోయిన విక్టిమ్స్ వాళ్ళందరూ వాళ్ళు ప్రియమైన వాళ్ళని మరలా వాళ్ళు చూస్తారు. మరి నూతన శరీరంలో వాళ్ళు అదే ఒక మనుషులుగా అదే జ్ఞాపకంతో వాళ్ళు మరలా పునరుత్థానం వస్తారు. అప్పుడు ఎంత సంతోషం అండి. అప్పుడు వాళ్ళని చంపిన ఆ టెర్రరిస్టులు కూడా పునరుత్థానం వస్తారు. అయితే వాళ్ళు వీళ్ళని ఫేస్ చేయాలా, వాళ్ళు దేవునికి లెక్క వేయాలా. తీర్పు రోజు ఏ రీతిగా చంపారు వాళ్ళు, ఫేస్ టు ఫేస్ వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఒప్పుకోవాలా. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పని రియలైజ్ అవుతే ఒకరినొకరు క్షమించుకోవాలా, దేవుడు క్షమిస్తాడు. వాళ్ళు నూతన అయిపోతే వాళ్ళకి భూమిలో నిత్య జీవం ఉంది. లేదంటే 1000 సంవత్సరం చివరిలో సైతాన్ని అలాంటి టెర్రరిస్టులు తీవ్రవాదులు అందరినీ దేవుడు సంపూర్ణంగా కాల్చేస్తాడు. అప్పుడు భూమిలో మిగిలేది నీతివంతులు, దేవుని ప్రేమించేవాళ్ళు, తన సోదరుని తనలాగా ప్రేమించే వాళ్ళు మాత్రమే భూమిలో ఉంటారు. ఆ ఒక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా అందరికీ ఈక్వాలిటీ, అందరూ హ్యాపీగా సంతోషంగా దేవుడు సృష్టిని ఆనందించుకొని ఎవరు వాళ్ళని భయపట్టుకున్నట్లు వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. అదే లాస్ట్ వచనము చదివిన మీకా 4:3-4. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. ఏమండి ఆ దినములో ఆయన అంటే యేసు మూలముగా లోకంలో అందరికి తీర్పు తీర్చినంట. మధ్యవర్తి అయ్యుండి విచారణ చేస్తాడు. ఇప్పుడు కాశ్మీర్ ఈ ప్రాబ్లంని ఇష్యూని ఎవరు సాల్వ్ చేయలేరండి. ఇండియా మంది అంటారు, పాకిస్తాన్ మనకు చేరాల్సింది అంటారు కదా. దీన్ని సాల్వ్ చేసేది ఎవరండి? యేసు ప్రభు వచ్చి ఎవరికి ఏమని ఆయన డిసైడ్ చేస్తారు. అదేలాగా యుక్రెయిన్, చైనా ఉండొచ్చు, ఇజ్రాయేలు, ఈ గజాలో ఉన్న వాళ్ళు అందరూ సమస్యని ఆయన ఏం చేస్తారండి? పరిహారం చేస్తారు. అప్పుడు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. బలమైన అన్యజనులు ఇప్పుడు ఏం కావాలంటే అది చేసేసుకుంటాం, ఎవరు మైనారిటీని పోయి మనం అటాక్ చేస్తాము అని ఉన్నారు కదా. చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్లే దీని వెనకాల సపోర్ట్ చేస్తూ ఉండి కదా. ఈ సౌదీ అరేబియా, ఖతారు వీళ్ళే ఇదంతా ఫండ్ చేసేది. వీళ్ళని టెర్రరిస్టులకి అంతా డబ్బు, గన్స్లు అంతా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో ఎంత జనం ఉన్నారండి దీనికి. సో వాళ్ళందరినీ ఖండిస్తారంట. తర్వాత వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. ఏంటి అప్పుడేమైపోతారు? ఖడ్గము మరి ఈటిలు ఉంది కదా, ఇదంతా యుద్ధలో ఉపయోగించే ఆయుధాలు ఇదంతా కొట్టి వ్యవసాయంకి టూల్స్గా మార్చేస్తారంట. అంటే ఇంకా ఒకరినొకరు ద్వేషము ఖడ్గం చేసేది, గన్లు తయారు. ఇప్పుడు ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఏరోప్లేన్లు, ట్యాంకులు, బాంబ్స్లు, మిజైల్స్ దాని కొరకే డబ్బంతా ఖర్చు పెడుతున్నారు. అయితే ఆ దేవుని రాజ్యంలో అదంతా స్టాప్ చేసేసి అంత డెవలప్మెంట్కి యూస్ చేస్తారంట. తర్వాత వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును. ఏమండి? జనముకి విరుద్ధంగా జనము కత్తిని ఎత్తక ఉండును. తర్వాత యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. యుద్ధము చేసేది నేర్చుకునేదే మరి అంటే ట్రైనింగే లేదు. ఆర్మీ ట్రైనింగ్ ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఆర్మీ ట్రైనింగ్, అక్కడ ట్రైనింగ్ ఉండే, ఎందుకంటే యుద్ధమే ఉంటుంది కదా. తర్వాత ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. ఎవరు భయము లేకుండా వాడు తన మంచి ఫలాలు ఇచ్చే చెట్టు కింద కూర్చొని అనుభవిస్తాడు, సంతోషం ఉంటాడు. ఎవరు భయము లేకుండా అంటారు. చదవండి ఇంకోసారి. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. ఏమండి? ప్రతి ఒక్కడు హ్యాపీగా కూర్చొని దేవుని సృష్టి ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తాడు. ఎవరు వాడిని భయపడరు. అంటే టెర్రరిస్టే ఉండరు. ఉన్న టెర్రరిస్ట్ అందరినీ దేవుడు భూలోకం నుండి తీసేస్తాడు.
వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు ఒకవేళ ఈ మతం ద్వారా మిస్లీడ్ అయ్యి వాళ్ళు మోసపోయి వీళ్ళు కార్యాలు చేస్తున్నారు కదా, ఈవెన్ ముస్లిమ్స్, వాళ్ళు కూడా పరివర్తన అయ్యి వాళ్ళు రియలైజ్ అయ్యి దేవుని బిడ్డలు అయిపోతే వాళ్ళకు అందరిలాగా నిత్యజీవం ఇస్తారు. లేకపోతే సైతాను చేతిలో వాళ్ళని, ఈ జనాలందరినీ, ఈ ఉగ్రవాది వాళ్ళు అందరినీ నాశనం చేస్తారు. అప్పుడు జనాలకి ఏ భయం ఉండదు. ఎవరు మమ్మల్ని అటాక్ చేస్తాడు, ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తాడు, నన్ను చంపేస్తాడు, ఏం భయం ఉండదు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది చేయాలంటే యేసు ప్రభు వచ్చి ఆయన రాజ్యంలో పరిపాలన చేయాలి. అలాంటి కాలం వస్తున్నది సోదర సోదరి. దాని కొరకు మనము సిద్ధమయ్యి రాబోయే ఇప్పుడున్న ఈ నాశనం ఇంకా చెడ్డ ఒక ఫేజ్కి పోతా ఉంది కదా, ఈ కాలంలో మనం దేవునికి భయపడి ఆయన ప్రియులుగా ఉంటే ఆయనే మమ్మల్ని రక్షించి కాపాడుతారు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదంగా ఉందని నమ్ముతున్నాము. ఇది మీకు ప్రయోజనంగా ఉంటే మీరు దీన్ని మీ ఫ్రెండ్స్ చేతిలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.